అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈరోజు ఒక మార్నింగ్ వ్లాగ్ అండి. రియల్ వాయిస్‌తో కూడా పెట్టేసాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకోలేదు. ఇంక డైరెక్ట్‌గా అలా పెడదాం అనుకున్నాను. కానీ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ రొటీన్ ఏం చేశాననేది వ్లాగ్‌లో ఉంటుంది. వీడియో అయితే వస్తుంది చూడండి. ఇంకా మార్నింగ్ అయితే అమ్మ రైస్ పెట్టారు ఇవాళ. ఇంకా పెరుగన్నం తింటున్నాము ఈరోజైతే. టిఫిన్స్ అయితే కొంచెం మానేసామండి. కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి టిఫిన్లు అయితే మానేసాము. తినట్లేదు. మజ్జిగన్నం కానీ జావ కానీ చేసుకొని తింటున్నాం. ఈరోజు అయితే పెరుగన్నం తినాలనిపించింది కొంచెం వేడిగా. అన్నీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. మళ్ళీ మధ్యాహ్నానికి నేను పెరుగన్నం తిందామని చెప్పేసి వేడిగా ఇంకా రైస్ అన్నీ పెట్టేసుకున్నాను. కొంచెం రైస్ అనేది కుక్ అవుతుంది. అందుకని చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ రైస్ అనేది అన్నీ కుక్ అయిపోయిందండి ఫుల్గా. ఇంకా వాష్ చేసుకోవడము. ఇక్కడ మేమైతే గంజి వారుస్తాము. రైస్ కుక్కర్లో పెట్టినప్పుడు కొంచెం వేడి చేసినట్టు అనిపించేది. అంత మంచిది కాదని కూడా చెప్పారు. ఇంకా రైస్ కుక్కర్ మానేసి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే రైస్ కుక్కర్ వాడట్లేదు, ఉంది. కొంచెం ఒక 20% ఉడకాలి. దానికోసం అని చెప్పేసి బయటకు వెళ్ళాను. ఇంకా రైస్ అయిపోయింది. ఇంకా మార్చుకోవడమే. చెయ్యి అయితే కాలిందండి ఇవాళ. కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. ఆలోచన అలా ఉంది. నేను చేస్తున్న పని మీద ఉంది. దానివల్ల కొంచెం చెయ్యి అనేది కాలింది. వేడి గంజి పడింది అన్నమాట చేతి మీద. ఇంకా అలా అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇంకా రెడీ అవుతున్నాను. ఈరోజు మళ్ళీ హన్నావర్ పెట్టుకోవాలండి. నిన్నేమో గోరింటాకు పెట్టుకున్నాను. సో వీక్లీ వన్స్ పెట్టుకుందామని డిసైడ్ అయ్యానమాట. బాగా వైట్ హెయిర్ ఎక్కువ కనిపిస్తుంది. ఇది నైట్ అండి. అసలు ముందు యాడ్ చేయాల్సింది క్లిప్ నైట్ మాట. ఈవినింగ్ 6 అలా అవుతుంది టైము. అందులో కూడా తీసుకున్నాను, తింటున్నాను అనమాట. మార్నింగ్ ఏం తినలేదు ఈరోజు పండు అయితే. ఆ పక్క అమ్మమ్మ వంట చేస్తున్నారు. నేను కూర్చొని ఉన్నాను. ఈ మధ్య పనులు కూడా కొంచెం తగ్గించానండి. ఫుడ్ విషయంలో మనకి ఏదైనా ఇబ్బంది అవుతుందంటే ఇంకా కొన్ని తినకపోవడం మంచిది. అలాగే లైఫ్ విషయంలో కూడా ఇబ్బంది అవుతుందంటే దాన్ని చేయడం మంచిది. ఇబ్బంది అనిపించినప్పుడు దాన్ని పక్కకి పెట్టడం మంచిది నా ఉద్దేశం. మనం డిస్టర్బ్ అయ్యకుండా ఏదైనా అంతే. ఫుడ్ అయినా ఏదైనా సరే మనం మంచిగా ఉంటేనే మంచిది. మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్తే ఇంట్లో వాళ్ళకి మనకు కూడా ఇబ్బంది అవుతుందంటే ఏ విషయమైనా దాన్ని కొంచెం ఆలోచించి దూరం పెట్టేసుకోవడం మంచిది నా ఉద్దేశం. అలాగే ఫుడ్ విషయంలో కూడా కొన్ని మానేసానండి. వేడి చేసిన వస్తువులు అవి డాక్టర్ చెప్పినవి ఇంతకుముందు అయితే
ఇంక ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తినాలా అని చెప్పేసి తినేసేదాన్ని. అలాంటిది ఇప్పుడు కొంచెం పాటిస్తుందన్నమాట. మన బాడీ కొంచెం సహకరించకపోతే కొంచెం అవి దూరం పెట్టడమే మంచిది. పెరుగుందా ఇంకా అలా ఒలుచుకుంటూ అమ్మతో మాట్లాడుతూ ఇంకా ఒలుస్తుందన్నమాట. ఒక విషయం షేర్ చేసుకుంటానని చెప్పాను కదా, రేపు చెప్తానండి. రేపటి వీడియోలో కొంచెం క్లియర్గా చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది, అది కూడా యూజ్ అవుతుంది మీకు. ప్రస్తుతానికైతే ఈవినింగ్ అలా అమ్మతో మాట్లాడుతూ అమ్మ పక్కన వంట చేస్తూ అందరూ నేను మాట్లాడుకుంటూ అలా పనులు చేసుకుంటున్నాం అన్నమాట. బయటకైతే ఎక్కడికి వెళ్ళాం, ఎవరితో కూడా అంత ఎక్కువగా మాట్లాడను. ఏమనిపిస్తుంది అంటే కొన్ని లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్ బట్టి కొన్ని మాటలు మనం తీసుకోలేము, మన వాళ్ళే అన్నట్టు ఉంటాం. కానీ అవి అలసిపోయిన టైపు ఇంకెవరితో కూడా అంతగా ఇప్పుడు ఎవరితో కూడా అంత ఎక్కువగా మాట్లాడడం కానీ అవన్నీ తగ్గించేసుకున్నాను. మన పని మన ఇంట్లో పని మన అన్నట్టుగానే ఉంటున్నాను. ఎక్కువ మాట్లాడినా ఏమొస్తుందంటే అర్థం అసలు మాట రావడం కాకపోతే అన్నీ మనకు నచ్చినట్టుందో వాళ్ళకి నచ్చినట్టు మనమే ఉండలేం కదా. కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మన ఇంట్లో సిచ్యువేషన్ వేరు ఉంటుంది. ఏదైనా సరే తగు మాత్రంగా ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. అంటున్నట్టే ఉండాలి. ఎక్కువగా ఇదైనా సరే ప్రాబ్లం అవుతుంది. దూరంగా ఉండి మంచిగా ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఈవినింగ్ టైంలో అంటే పెద్ద పనులే ఉండవు. మార్నింగ్ ఏం చేసేసుకుంటాం కాబట్టి అంత పని ఏమీ ఉండదు. ఈవినింగ్ అయితే కొంచెం అలా కొంచెం మాట్లాడుకునే టైం ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం అన్నమాట అమ్మతోని. అలాగా ఇలాగా ఇవి అన్నీ చెప్పుకుంటూ ఉంటాము. టీవీ అయితే సీరియల్స్ అవి చూడమండి మేము. చూస్తే ఏమన్నా యూట్యూబ్ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ కానీ లేకపోతే ప్రేయర్స్ కానీ అలాంటివి పెట్టి చూడడం. కానీ సీరియల్స్ అంటే అసలు మేము కేబుల్ పెట్టించలేదు, మేము చూడడం కూడా. మూవీస్లో అంటే నేను కొన్ని మూవీస్, ఓల్డ్ మూవీస్ అవి చూస్తుంటాను. కొన్ని ఈ మధ్యకాలంలో అయితే ఈ మధ్యకాలం కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి అయితే నేను ఈ మూవీస్ అంటే చాలా తక్కువ చూస్తానండి. బయటికి వెళ్ళి చూడడం అంటే చాలా తక్కువ. అవి బాగా నచ్చాలి. కొంచెం స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ అలాంటివి అయితే కొంచెం బాగా చూస్తాను, కామెడీ కానీ. ఇంకా మిగతా అయితే అంత చూడాలనిపించదు. నేనైతే ఎక్కువ జర్నీ చేయడం ఇష్టం అండి. నాకు లాంగ్ జర్నీ అంటే ఇష్టం. అలా జర్నీ ఒకదాన్ని, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, బాగా తెలిసిన వాళ్ళు ఇంట్లో ఉంటే కొంచెం అలా జర్నీ చేయడం ఇష్టపడతాను. అది కూడా ఎక్కువగా మాట్లాడలేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.